హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విద్య. ఈరోజు మనం డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఫిబ్రవరి 26 మరియు 27 ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే చూద్దాము. సో టాపిక్లో వెళ్ళిపోదాము. సో ఇక్కడ ఎస్టర్డేస్ క్వశ్చన్స్ ఉన్నాయి కదండి, వాటికి అయితే ఆన్సర్స్ ఇలా ఉన్నాయి. వాటిని అయితే ఒకసారి చెక్ చేద్దాము. వేర్ ఈస్ కాంచన్జంగా నేషనల్ పార్క్ అని లొకేటెడ్, అది వచ్చేసి సిక్కింలో ఉందండి. కాంచన్జంగా నేషనల్ పార్క్ వచ్చేసి సిక్కింలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఇన్ ఇండియా విచ్ స్టేట్ ఈజ్ నోన్ యాజ్ ల్యాండ్ ఆఫ్ రైజింగ్ సన్. ల్యాండ్ ఆఫ్ రైజింగ్ సన్ అనే నిక్ నేమ్ ఏ స్టేట్కి ఉందనేది అయితే క్వశ్చన్. సో ఆన్సర్ వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్. సో థర్డ్ వన్ వచ్చేసి, హూ ఈజ్ ప్రజెంట్ తెలంగాణ గవర్నర్. తెలంగాణ గవర్నర్ తమిళసాయి సౌందరరాజన్ గారు అయితే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో సెకండ్ థర్డ్ అయితే చాలామంది కామెంట్ చేశారు, ఫస్ట్ ఎవరు చేయలేదు. ఒకసారి అయితే ఇంపార్టెంట్ చూసుకోండి ఒకసారి. ఫస్ట్ క్వశ్చన్ అయితే అందరూ చూసుకోండి. సో టుడే క్వశ్చన్స్ వచ్చేసి తెలంగాణ స్టేట్ ఫార్మేషన్ డే. సో తెలంగాణ స్టేట్ అయితే ఫార్మేషన్ ఏ ఇయర్లో ఉంది, డేట్ ఎప్పుడైతే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి, వేరే సాంచి స్తూప లొకేటెడ్. సాంచి స్తూప అనేది ఎక్కడుంది. సో థర్డ్ వన్ వచ్చేసి, విచ్ సిటీ ఈజ్ నోన్ యాజ్ హెల్త్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. హెల్త్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అనేది ఏ రాష్ట్రానికి ఇంకా ఏ సిటీకి నేమ్ అనేది క్వశ్చన్. సో టాపిక్లో వెళ్ళిపోదాం. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి, భారత మహిళా ఆర్థికవేత్తకు ఐరాసలో దక్కిన ఉన్నత పదవి. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉంది, అదైతే మనం చూద్దాము. భారత మహిళా ఆర్థికవేత్త ఐక్యరాజ్య సమితిలో కీలక పదవి లభించింది. ఐరాసలో పర్యావరణం అనే ఒక కార్యక్రమంలో యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ UNEP న్యూయార్క్ కార్యాలయం అధికారంగా అసిస్టెంట్ సెక్రటరీ జనరల్గా లిగియా నోర్హాన్ను నియమితులయ్యారు. ఈ మేరకు ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్. సో UNO సెక్రటరీ జనరల్ వచ్చేసి ఆంటోనియో గుటెరస్ గారు అయితే ఆన్సర్ చేయాలి. ఒకసారి మళ్ళీ చూసుకోండి, UNO యొక్క సెక్రటరీ జనరల్ వచ్చేసి ఆంటోనియో గుటెరస్ ఉత్తర్వులు జారీ చేయడం అయితే జరిగింది. ఇంతకుముందు వరకు ఈ పదవిలో భారత్కి చెందిన ఆర్థికవేత్త సత్య త్రిపాఠి ఉన్నారు. లిగియో నోర్హాన్కు సుస్థిర ఆర్థిక అభివృద్ధి అంశంలో 30 ఏళ్ల అనుభవం ఉంది. ముంబై విశ్వవిద్యాలయంలో MA లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ PhD చేశారు. ఇప్పటికే ఐరాసలో భారతీయ మహిళలు కీలక పదవిలో ఉండడం గమనార్హం. ప్రపంచ ఆరోగ్య సంస్థ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రధాన శాస్త్రవేత్తగా సౌమ్య స్వామినాథన్, వనరుల నిర్వహణ విభాగంలో అసిస్టెంట్ జనరల్గా అనితా భాటియా గారు, థాయిలాండ్లో ఐరాస ప్రతినిధిగా గీతా సబర్వాల్ గారు, ఐక్యరాజ్య సమితి పెట్టుబడి నిధి ఎగ్జిక్యూటివ్ సెక్రటరీగా ప్రీతి సిన్హాల్ అయితే ప్రస్తుతం బాధ్యతలు వహిస్తున్నారండి. సో ఇది ఇన్ఫర్మేషన్. దీనికైతే మనకు క్విక్ రివ్యూ అయితే ఒకసారి మనం చూసుకుందాము. ఏంటి అంటే, భారత మహిళా ఆర్థికవేత్తకు ఐరాసలో దక్కిన ఉన్నత పదవి. సో భారత మహిళా ఆర్థికవేత్త ఐరాసలో అయితే పదవి అయితే దక్కింది, ఉన్నత పదవి అయితే దక్కడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి ఎవరు అంటే సత్య త్రిపాఠి గారు అయితే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఎక్కడంటే ఐక్యరాజ్య సమితి UNO యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్. సో UN డే ఉంటుందండి, యునైటెడ్ నేషన్స్ డే, అది వచ్చేసి October 24. సో ఎక్కడంటే న్యూయార్క్లో అండి. ఎప్పుడు అంటే February 26. సో ఇదండి టాపిక్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఈ గవర్నెన్స్ స్టేట్ ఆఫ్ ది ఇయర్గా ఎంపికైన తెలంగాణ రాష్ట్రం. ఈ గవర్నెన్స్ స్టేట్ ఆఫ్ ది ఇయర్గా అయితే తెలంగాణ రాష్ట్రం అయితే ఎంపిక కావడం జరిగింది. ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉంది, దాన్ని అయితే ఒకసారి మనం చూసుకుందాము. ఇక్కడ ఏంటి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ IT ద్వారా పౌరులకు మెరుగైన సేవలు అందించే క్రమంలో చూపిన చొరవకు గాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలకు గుర్తింపుగా 2020 సంవత్సరానికి ప్రతిష్టాత్మక స్కోచ్ అవార్డులు దక్కాయి. ఈ అవార్డులో తెలంగాణ రాష్ట్ర IT పరిశ్రమ శాఖ మంత్రి తారక రామారావు అంటే KTR గారు అయితే బెస్ట్ పర్ఫార్మింగ్ IT మినిస్టర్గా తెలంగాణ రాష్ట్ర ఈ గవర్నెన్స్ స్టేట్ ఆఫ్ ది ఇయర్ ఎంపిక అయింది. తెలంగాణ రాష్ట్ర IT పరిశ్రమ శాఖ మంత్రి ముఖ్య కార్యదర్శి అయిన జయేష్ రంజన్ గారికి స్కోచ్ గ్రూప్ చైర్మన్ సమీర్ కొచ్చర్ తరపున ఈ అవార్డును అందజేయడం అయితే జరిగింది. సో దీనికి క్విక్ రివ్యూ అయితే మనం ఒకసారి చూసుకుందామండి. ఏమిటి అంటే, ఈ గవర్నెన్స్ స్టేట్ ఆఫ్ ది ఇయర్గా ఎంపికైన తెలంగాణ రాష్ట్రం అండి. ఎవరంటే తెలంగాణ రాష్ట్రం అండి. తెలంగాణ రాష్ట్రానికి రాజధాని వచ్చేసి హైదరాబాద్ అండి. ముఖ్యమంత్రి ఎవరంటే KCR గారు, గవర్నర్ తమిళసాయి సౌందరరాజన్ గారు అయితే ఆన్సర్. సో IT పరిశ్రమ శాఖ మంత్రి ఎవరంటే KTR గారు. ఇదండి, ఒక్కసారి GK పాయింట్స్ అయితే గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి సాహిత్య అకాడమీ ఫెలోషిప్కు ఎంపికైన ప్రొఫెసర్ వెల్చేరు నారాయణరావు గారు. సో వెల్చేరు నారాయణరావు గారు ఇవ్వడండి. ఈయన చూడండి, ఒకసారి ఇమేజ్ చూడండి. ఇన్ఫర్మేషన్ ఒకసారి ఉంది, అదైతే మనం చూసుకుందాము. సాహిత్య రంగంలో అత్యున్నత పురస్కారమైన సాహిత్య అకాడమీ గౌరవ ఫెలోషిప్కు విశిష్ట పండితుడుగా, రచయితగా, అనువాదకులు, విమర్శకులు ప్రొఫెసర్ వెల్చేరు నారాయణరావు గారు ఎంపిక కావడం అయితే జరిగింది.
అకాడమీ అధ్యక్షులు డాక్టర్ చంద్రశేఖర్ కంబర్ అధ్యక్షతన సాహిత్య అకాడమీ జనరల్ కౌన్సిల్ 92వ సమావేశంలో వెల్చేరు నారాయణ స్వామిరావును ఈ ఫెలోషిప్కు ఎంపికయ్యారు. ఆయన సాహిత్య అకాడమీ గౌరవ ఫెలోషిప్కు ఎన్నికైన 14వ పండితుడని అకాడమీ కార్యదర్శి కె శ్రీనివాసరావు గారు ఫిబ్రవరి 26న ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈయన గర్ల్స్ ఫర్ సెల్, కన్యాశుల్కం, ఏ ప్లే, కొలోనియల్ ఇండియా, గాడ్ అండ్ హిల్, టెంపుల్ సాంగ్స్ ఫ్రమ్ తిరుపతి, టెక్స్చర్ ఆఫ్ టైమ్ రైటింగ్ హిస్టరీ ఇన్ సౌత్ ఇండియా, హైబిస్కస్ ఆన్ ద లేక్, 20th century 20th అండి, ఒక్కసారి చూడండి, 20th century తెలుగు పోయిటరీ ఫ్రమ్ ఇండియా వంటి ఇంగ్లీషు పుస్తకాలు అయితే రాయడం అయితే జరిగింది. సో వీటిని ఒక్కసారి అయితే గుర్తుపెట్టుకొని కన్యాశుల్కం, గర్ల్స్ ఫర్ సెల్, కన్యాశుల్కం, ఏ ప్లే, కొలోనియల్ ఇవైతే ఒకసారి ఇంపార్టెంట్, ఒకసారి అయితే చూసుకోండి. సో క్విక్ రివ్యూ వచ్చేసి సాహిత్య అకాడమీ ఫెలోషిప్కి ఎంపికైన ప్రొఫెసర్ వెల్చేరు నారాయణరావు గారైతే ఆన్సర్. సో ఎక్కడ ప్రొఫెసర్ వెల్చేరు నారాయణరావు గారు సాహిత్య అకాడమీలో ఎక్కడ అంటే ఎప్పుడు అంటే ఫిబ్రవరి 26 అండి. సో ఇది ఇన్ఫర్మేషన్. సో నెక్స్ట్ టాపిక్ చూసుకుందాము. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి జపాన్ దేశంలోనే తొలిసారిగా ఏకాంత మంత్రిగా టెత్సుషి సకమోటో గారైతే నియమించబడ్డారు. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉంది, వాటిని అయితే ఒక్కసారి మనం చూసుకుందాము. దేశంలోనే తొలిసారిగా ఏకాంత మంత్రిగా అంటే లోన్లీ మినిస్టర్ అనే పదవి ఏకాంత మంత్రి అండి. సో దాన్ని అయితే ప్రవేశపెట్టారు. దానికి మొదటిసారిగా టెత్సుషి సకమోటో నియమితులవ్వడం అయితే జరిగింది. నేను వచ్చేసి జపాన్ కరోనా మహమ్మారి వ్యాప్తి సమయంలో జపాన్లో ఆత్మహత్యలు భారీగా పెరిగాయి. సో ఈ నేపథ్యంలో ఒంటరితనంతో కుంగిపోయే వారికి కౌన్సిల్ ఇచ్చి వారిని చైతన్యపరచడం కోసం శాఖను ఏర్పాటు చేసి దానికి మంత్రిగా టెత్సుషి సకమోటోను నియమించింది. మంత్రివర్గంలో ఈ నెలలో ఏకాంత మంత్రిని కూడా చేర్చినట్లు ప్రధానమంత్రి ఉన్న యోషిహిడే సుగా వెల్లడించడం అయితే జరిగింది. బ్రిటన్ దేశంలో కూడా 2018లో ఇలాంటి పరిస్థితి వస్తే ఇలాంటి పదవిని నియమించుకున్నట్లయితే తెలపడం అయితే జరిగింది. సో ఇక్కడ లోన్లీ మినిస్టర్ ఎవరు అంటే టెత్సుషి సకమోటో గారు అయితే ఆన్సర్. సో దీనికి క్విక్ రివ్యూ అయితే చూసుకుందామండి. ఏమిటి అంటే జపాన్ దేశంలోనే తొలిసారిగా ఏకాంత మంత్రిగా టెత్సుషి సకమోటో గారు నియమించబడ్డారు. సో ఎక్కడ అంటే జపాన్ క్యాపిటల్ వచ్చేసి ఇక్కడ టోక్యో ఉందండి. టోక్యో ప్రధానమంత్రి ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి యోషిహిడే సుగా. ఎక్కడ అంటే జపాన్లో. ఎప్పుడు అంటే ఫిబ్రవరి 26. సో ఇదండి టాపిక్. సో నెక్స్ట్ టాపిక్ చూసుకుందాము. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి అంతర్జాతీయ క్రికెట్, ఇంటర్నేషనల్ క్రికెట్ రిటైర్మెంట్ ప్రకటించిన భారత క్రికెటర్ యూసఫ్ పఠాన్ గారైతే మనకి అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్మెంట్ ఇవ్వడం జరిగింది. సో టీమిండియా ఆల్రౌండర్ యూసఫ్ పఠాన్ అంతర్జాతీయ క్రికెట్కు గుడ్ బై చెప్పారు. క్రికెట్లో అన్ని ఫార్మాట్లలో ఫిబ్రవరి 26న రిటైర్మెంట్ అయితే తీసుకోవడం జరిగింది. సో 2007లో T20 ప్రపంచ కప్, 2011 వన్డే ప్రపంచ కప్లో విజేత గాలించుకున్న టీమిండియా జట్టులో యూసఫ్ పఠాన్ గారు అయితే ఒక సభ్యుడు కావడం జరిగింది. టీమిండియా తరపున 57వ వన్డేలో అర్ధ సెంచరీలు ఉన్నాయి. 22 T20 మ్యాచ్లో 18.15 సగటుతో 236 పరుగులు అయితే సాధించడం జరిగింది. వన్డేలు T20లో కలిసి 46 వికెట్లు తీయడం అయితే జరిగింది. ఫస్ట్ క్లాస్ మ్యాచ్ కెరీర్లో 100 మ్యాచ్లు ఆడిన పఠాన్ 34.46 సగటుతో 4825 పరుగులు అయితే రాబట్టడం జరిగింది. అందులో 11 సెంచరీలు, 20 అర్ధ సెంచరీలు అయితే ఉన్నాయి. సో ఈయన గురించి ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంది, ఒక్కసారి అయితే దాన్ని ఒకసారి మీరు చూసుకోండి. సో ఈ టాపిక్ మనం క్విక్ రివ్యూ అయితే చూద్దాము. అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన భారత క్రికెటర్ యూసఫ్ పఠాన్ గారు అయితే అంతర్జాతీయ క్రికెట్కి రిటైర్మెంట్ ఇవ్వడం అయితే జరిగింది. సో ఎక్కడ అంటే ఇండియాలో. ఎప్పుడు అంటే ఫిబ్రవరి 26 అండి. ఇదండి ఈ టాపిక్కి ఇన్ఫర్మేషన్. సో నెక్స్ట్ టాపిక్ చూసుకుందాము. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ప్రముఖ కథా రచయిత సింగమనేని నారాయణ గారైతే చనిపోవడం జరిగింది. సో దానికి ఒకసారి ఇన్ఫర్మేషన్ ఉంది, అదైతే మనం చూసుకుందాము. రాయలసీమ అస్తిత్వ పోరాటాలకు సాహితీ పరిమళించిన ప్రముఖ కథా రచయిత, సాహితీ విమర్శకులు, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ సభ్యులుగా ఉన్న సింగమనేని నారాయణ 78 సంవత్సరాలండి. ఫిబ్రవరి 25న అనంతపురంలో కన్నుమూశారు. అనంతపురం జిల్లాలోని రాప్తాడు మండలం మారూర్ బండమీడపల్లి 1943 జూన్ 23న అయితే ఈయన జన్మించాడండి. తిరుపతిలో ప్రాచ్య కళాశాలను విద్వాన్ చదివిన ఆయన తెలుగు భాష ఉపాధ్యాయునిగా 2001లో పదవి విరమణ చేశారు. కాగా 1960లో న్యాయం ఎక్కడ అనే పేరుతో తొలి కథను రచించిన సింగమనేని జూదం, సింగమనేని కథలు, అనంతం అనే కథా సంపుటాలను ఆయన రచించడం అయితే జరిగింది. సో కాగా సింగమనేని రచనకు ఆయనకు
2017లో రాష్ట్ర ప్రభుత్వం కళారత్న అనే పురస్కారంతో అయితే గౌరవించడం జరిగింది. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉంది, ఒక్కసారి అయితే బ్రీఫ్గా చూడండి. దీనికి మనం క్విక్ రివ్యూ అయితే చూసుకుందాం. ఈయన అయితే చనిపోవడం జరిగింది. ప్రముఖ కథా రచయిత సింగమనేని నారాయణ గారు అయితే చనిపోవడం జరిగింది. సో ఇదండి ఈ టాపిక్. సో నెక్స్ట్ టాపిక్లో వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి సౌదీ అరేబియా దేశ పౌరులపై వీసా ఆంక్షలు విధించిన అమెరికా దేశం. ఇటీవల అమెరికా దేశ పౌరుడైన జర్నలిస్ట్ జమాల్ ఖషోగి హత్య కేసులో సౌదీ అరేబియాపై అమెరికా దేశం ఆంక్షలైతే విధించింది. ఈ దేశ పౌరులకు వీసాను నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఖషోగి చంపించింది సౌదీ అరేబియా దేశ యువరాజు మహమ్మద్ బిన్ సుల్మాన్ అని ఆరోపించిన అమెరికా ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా కేవలం ఆంక్షలు మాత్రమే విధించింది. సో 76 మంది సౌదీ అరేబియా నేతలకు అమెరికా ప్రభుత్వం వీసాను నిషేధం విధించిందండి. సో ఇక్కడ ఏంటి, సౌదీ అరేబియా దేశ పౌరులపై వీసా ఆంక్షలు విధించిన అమెరికా దేశం. సో సౌదీ అరేబియా వాళ్ళపైన అయితే అమెరికా దేశం ఆంక్షలు విధించింది. సో ఇక్కడ మనకి అమెరికా దేశ అధ్యక్షుడు జో బైడెన్ గారు 46th అధ్యక్షుడు అండి. ఇక్కడ అమెరికా దేశ ఉపాధ్యక్షులు కమలా హ్యారిస్ గారు. సో నెక్స్ట్ వచ్చేసి అమెరికా దేశ రాజధాని వాషింగ్టన్. ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉంది, ఒకసారి చూసుకోండి. సో నెక్స్ట్ క్విక్ రివ్యూ చూసుకుందాం. సౌదీ అరేబియా దేశ పౌరులపై వీసా ఆంక్షలు విధించిన అమెరికా దేశం అండి. అమెరికా దేశం ఎక్కడ అంటే అమెరికా దేశం అండి. సౌదీ అరేబియా ఒకటి, అమెరికా ఒకటి. సౌదీ అరేబియా దేశం పైన అయితే అమెరికా ఆంక్షలు అయితే విధించింది. సో ఇదన్నీ టాపిక్. సో నెక్స్ట్ టాపిక్ చూసుకుందాము. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి హాట్ లైన్ ఏర్పాటుకై భారత్ మరియు చైనా విదేశాంగ మంత్రుల సమావేశం. దేశ విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ తాజాగా చైనా విదేశాంగ శాఖ మంత్రిగా వాంగ్ యూతో ఫోన్లో 75 నిమిషాల పాటు చర్చలు జరిపారు. రెండు దేశాల విదేశాంగ శాఖ మంత్రుల మధ్య హాట్ లైన్ ఏర్పాటు చేయడానికి ఇరువురు అంగీకరించడం అయితే జరిగింది. హాట్ లైన్ ఏర్పాటు చేసుకొని ఇకపై తరచూ మాట్లాడుకోవాలని నిర్ణయించాడు. ద్వైపాక్షిక సంబంధాలను బలపరచాలంటే సరిహద్దులో శాంతి సామరస్యం నెలకొల్పడం అత్యవసరం అని భారతదేశ విదేశాంగ మంత్రి జయశంకర్ గారు అయితే పేర్కొనడం అయితే జరిగింది. సో దీనికి ఒకసారి క్విక్ రివ్యూ మనం చూసుకుందాం. హాట్ లైన్ ఏర్పాటుకై భారత మరియు చైనా దేశ విదేశాంగ మంత్రుల సమావేశం అయితే జరిగింది. భారత్కి మరియు చైనా దేశ విదేశాంగ మంత్రులు అండి. ఇది ఇన్ఫర్మేషన్ ఒకసారి మనం ఇక్కడ చూడండి. భారత్ చైనా హాట్ లైన్ ఏర్పాటుకై భారత్ అండ్ చైనా విదేశాంగ మంత్రులు అయితే సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. 2 నిమిషాల పాటు అంటే 75 నిమిషాల పాటు అయితే చర్చలు జరపడం అయితే జరిగింది. సో ఇదండి టాపిక్ ఇన్ఫర్మేషన్. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి పిఎస్ఎల్విసి 51ను విజయవంతంగా ప్రయోగించిన భారత్ అండి. సో పిఎస్ఎల్విసి అండి, ఇది పిఎస్ఎల్విసి భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం ఇస్రో మరో చారిత్రాత్మక విజయంను అందుకుంది. ఈ ఏడాది నిర్వహించిన తొలి ప్రయోగంను విజయవంతమైంది. పిఎస్ఎల్విసి 51 నిప్పులు చిమ్ముతూ నింగిలోకి అయితే దూసుకువెళ్ళడం జరిగింది. ఫిబ్రవరి 28 ఉదయం 10:24 పిఎస్ఎల్వి శాటిలైట్ను దేశీయ ప్రైవేట్ సంస్థలకు చెందిన 19 ఉపగ్రహాలను భగవద్గీత కాఫీతో పాటు ప్రధాని నరేంద్ర మోడీ గారైతే ఫోటోను ఆయన పేరు ఆత్మనిర్భర్ భారత్ మిషన్ పేరు సహా 25,000 మంది పేర్లతో నింగిలోకి తీసుకువెళ్ళింది. ఇందులో విదేశాలకు చెందిన 1000 మందిని, చెన్నైకి చెందిన విద్యార్థుల పేర్లైతే ఉన్నాయి. మన దేశానికి 18 ఉపగ్రహాలను నిర్ణీత కక్షలో అయితే ప్రవేశపెట్టారు. సో ఈ టాపిక్ ఉందండి. ఇక్కడ చూసుకుందాం. ఇస్రో కేంద్రం ఎక్కడుంది అంటే ఇస్రో హెడ్ క్వార్టర్స్ వచ్చేసి బెంగళూరు అండి. నెక్స్ట్ వచ్చేసి ఇస్రో చైర్మన్ వచ్చి కె శివన్ గారు అయితే ఆన్సర్. ఒకసారి ఇస్రో యొక్క హెడ్ క్వార్టర్స్ బెంగళూరు అండి. ఇస్రో యొక్క చైర్మన్ వచ్చేసి కె శివన్ గారు. సో ఈ టాపిక్ అయితే మనం క్విక్ రివ్యూ చూసుకుందాం. ఏమిటి అంటే పిఎస్ఎల్విసి 51ను విజయవంతంగా ప్రయోగించిన భారతదేశం. సో ఎవరు అంటే ఇస్రో కంపెనీ అండి. ఎక్కడ అంటే బెంగళూరు. ఎప్పుడు అంటే ఫిబ్రవరి 28. సో ఇదండి టాపిక్. సో నెక్స్ట్ టాపిక్ చూసుకుందాము. సో నెక్స్ట్ టాపిక్ వచ్చి సెరావిక్ పురస్కారంను ఎంపిక అయిన భారత ప్రధాని నరేంద్ర మోడీ. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరుకుంది. వచ్చే వారం జరగనున్న వార్షిక అంతర్జాతీయ ఇంధన సరస్సులో ఆయన సెరావిక్
పురస్కారంను అందుకోనున్నారు. ఈ మేరకు మార్చి 1 నుంచి 5వ తేదీ వరకు వీడియో సమావేశం విధానంలో జరగనున్న సెరావిక్ సదస్సు 2021లో మోడీ ప్రసంగిస్తారు. IHS మార్కెట్ అనే సంస్థ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. వాతావరణ మార్పులపై అమెరికా అధ్యక్షుడి ప్రత్యేక రాయబారి జాన్ కెర్రీ, బిల్ గేట్స్, సౌదీ అరామ్కో ముఖ్య కార్యనిర్వహణాధికారిగా అమీన్ నసీర్ తదితరులు ప్రసంగిస్తారు. సో ఇదండి ఇన్ఫర్మేషన్. దీనికైతే మనం క్విక్ రివ్యూ ఒకసారి చూసుకుందాము. ఏమిటి అంటే సెరావిక్ పురస్కారంకు ఎంపికైన భారత ప్రధాని నరేంద్ర మోడీ. సో భారత ప్రధాని గారైతే సెరావిక్ పురస్కారంకి అయితే ఎంపిక కావడం జరిగింది. చాలా గొప్ప విషయం అండి ఇది. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి నేషనల్ సైన్స్ డేగా ఫిబ్రవరి 28. సో ఫిబ్రవరి 28 వచ్చేసి నేషనల్ సైన్స్ డే కదండి. దానికి ఒకసారి మనం చూద్దాము. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28న జాతీయ విజ్ఞాన దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ రోజును భారతదేశపు గొప్ప శాస్త్రవేత్త సివి రామన్ చేసిన రామన్ ఎఫెక్ట్ని గుర్తించారు. సో సివి రామన్ అయితే రామన్ ఎఫెక్ట్ అయితే కనిపెట్టడం జరిగింది కదండి. సో దాని గురించి మనం సైన్స్ డే చేసుకుంటాము. ఈ ఆవిష్కరణలకు ఆయనకు నోబెల్ బహుమతి లభించింది. సో నోబెల్ ప్రైజ్ విన్నర్ సివి రామన్ గారు. ఫిజిక్స్లో అయితే ఈయనకి నోబెల్ ప్రైజ్ అయితే రావడం జరిగింది. ఎప్పుడు అంటే 1930లో అండి. 1930లో అయితే సివి రామన్ గారికి బహుమతి లభించింది, నోబెల్ ప్రైజ్ అండి. సో కాగా 2021 సంవత్సరానికి గాను జాతీయ విజ్ఞాన దినోత్సవం యోక్ థీమ్ ఫ్యూచర్ ఆఫ్ STI ఇంపాక్ట్ అండ్ ఎడ్యుకేషన్, స్కిల్ అండ్ వర్క్గా ఉంది. ప్రజల దైనందిన జీవితంలో సైన్స్ యొక్క ప్రాముఖ్యతను గురించి ఒక సందేశాన్ని వ్యాప్తి చేయడం కోసం భారతదేశంలో ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28 జాతీయ విజ్ఞాన దినోత్సవంగా అయితే జరుపుకుంటారు. సో ఇక్కడ చూద్దాము. నేషనల్ సైన్స్ డే ఫిబ్రవరి 28 అండి. ఎవరు అంటే సివి రామన్ గారు. నేషనల్ సైన్స్ డే వచ్చేసి ఫిబ్రవరి 28. ఏదైతే ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. సో ఇవండి ఈరోజు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. PDF డిస్క్రిప్షన్ బాక్స్లో అవైలబుల్గా ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ.